और लोग भी बोलते भी नहीं मेरे को अभी जब हम लोग कंप्लेंट किया था जब से किसी की फ़ोन नहीं आ रहा, उसकी फ़ोन नंबर ब्लॉक कर दिया। तो यही है, आप लोगों को बोलने का है, इसीलिए बोलने के लिए आया है। एक एक ब्लॉक से एक प्रेसिडेंट को लिया है। प्रेसिडेंट बोलो तो आपका एडमिन ही है, वो जो एडमिन है वो नहीं थे, तो अभी यहीं पर है हम लोग। इनको तो पहचानते हैं आप लोग, बस का ये और इन्हें है दो का दूसरा सेकंड ब्लॉक और सातवां ब्लॉक का इन्हें है। पहले बोले थे और ఏడో బ్లాక్ ఈమె కూడా మా ప్రెసిడెంట్ మా నంబరు వస్తలేదు సరిగ్గా నంబర్ ఇవ్వండి, యాడ్ చేస్తాం. ఏం అర్థమైనా కూడా ఫోన్లు చేసుకోండి, ఆయనతో కూడా కోఆర్డినేషన్ ఉండండి. అప్పుడైతేనే మీకు జల్దీ అర్థమవుతుంది. నేనంటే వేరే మూడ్లో ఉంటా, వేరే పని కూడా ఉంటుంది. మీ అడ్మిన్ అందుకే పెట్టినాం, ఈ అడ్మిన్తో మీరు చూసుకోండి. ఇప్పుడు వరకు అయితే మనకు కాదు ఫోన్ చేసి ఆయన నంబర్ మళ్ళీ ట్యాంకులు కానీ పైన ట్యాంకుల దాకా క్లీన్ చేయించుకోండి. అది మనకు పడుతుంది పైసలు. అది పోయినాక మొత్తం పని అయిపోయినాక అది మళ్ళీ ఒకసారి మనం మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని అక్కడ పోయి, ఇక్కడ కాదు కానీ అక్కడ పోయి మాట్లాడుకొని ఏమేమి పని అవుతుంది, ఏమేమి పని చేయించుకోవాలి ఒకసారి చూసుకోవాలి. మనం చూసుకొని మనకి ఎంత పడుతుందో మనం కలిపి మనం చేయించుకునే పని ఉంటుంది. అది పోయినాక అది చూసుకున్న పని ఇంత పడుతుంది అంటే 1000-500 ఎంత పడితే అప్పుడు మనం మాట్లాడుకొని పని చేయించుకున్నాం. మనం చేయించుకోలేం కదా, మనం అక్కడ దాకా పైన దాకా మనం చేయలేము. ట్యాంకులు ఖరాబ్ ఉన్నాయి, మొత్తం వర్షానికి నీళ్ళు పడి మొత్తం పాపలు పట్టిపోయింది కింద. ట్యాంకులు సాఫ్ చేయించుకోవాలి, సెల్లాల లైట్ పెట్టించుకోవాలి, మొత్తం బల్బులు మెట్ల మీద బల్బులు పెట్టించుకోవాలి. అన్ని బల్బులు ఉంటే మనకు చీకటి ఉంటుంది కదా, ఎక్కడానికి పోవడానికైనా కష్టమవుతుంది. ఇప్పుడు మెయిన్ మనకు లిఫ్ట్ ఎక్కడ కూడా ఖరాబ్ అయితే మనం అక్కడ ఉండలేము. నీళ్ళు ఎంతనో కరెంట్ ఎంతనో లిఫ్ట్ అంత కావాలి. మనం మెయింటెనెన్స్ చేసుకుంటేనే మనము ఆ పనులు చేయించుకోగలుగుతాం. మనం అది ఖరాబ్ అయినాక మనం పైసలు కలుపుకోవాలంటే కాలిపోతాం. వాళ్ళు 1 year దాకా అయితే వాళ్ళు మెయింటెనెన్స్ చేసిస్తున్నారు. వాళ్ళ పని ఏ పని ఉన్నా వాళ్ళు చేస్తారు. 1 year దాకా గ్యారంటీ ఇచ్చింది వాళ్ళు. ఆ పని అయిపోయిన తర్వాత మనమే చేయించుకోవాలి ఆ పని. అది చెప్పేది. ఓకే, నిలబెట్టి ఒక ఫోటో 10th బ్లాక్ మొత్తం ఒక దగ్గర నిలబడి ఒక ఫోటో. सब जन अभी कैसा इधर है, वहाँ भी आके मिलके रहना भैया. सब जन अच्छा रहना ఉండాలి. అక్కడ ఉన్నట్టే ఇక్కడ వచ్చినట్టే ఎవరికి ప్రాబ్లం ఉన్నా చూసుకోవాలి. మనమే గొడవ పెట్టుకోవద్దు. గొడవ పెట్టుకున్నా అందరం కలిసి మళ్ళీ 2 రోజులలో మళ్ళీ కలిసి ఏమున్నా కమిటీ ఉంటుంది, కమిటీకి చెప్పాలి, మాట్లాడాలి. డైరెక్ట్ పోయి వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. గొడవ పెట్టుకుంటే ఇంకా పెద్దగా అవుతుంది, అది పెద్దగా అవుతుంది. అదే కమిటీకి చెప్తే వాళ్ళు పోయి మాట్లాడతారు, అక్కడక్కడ సాల్వ్ అయిపోతుంది. ఇదే మనది అనుకొని ఉండాలి, ఫ్యామిలీ ఎప్పటికి ఉండేటోళ్ళం మనం. ఇక్కడ కిరాయి ఇళ్ళు ఉన్నాం, ఇది కాకుండా అది కాల్ చేసి వెళ్ళిపోతాం. అక్కడ పోయిన తర్వాత అయితే అన్నం ఎప్పటికి ఉండేటోళ్ళం.